ఇది ప్రపంచాన్ని వణికించే వార్త. ఆఫ్రికాలో పుట్టింది, ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మార్బర్గ్ వైరస్ అలియాస్ బ్లీడింగ్ ఐ వైరస్. అదొస్తే అంతే సంగతులు. అది సోకిన వాళ్ళల్లో 50% మంది మరణించే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు ఈ బ్లీడింగ్ ఐ వైరస్ పుట్టు పూర్వోత్తరాలేంటో చూద్దాం. కరోనా మహమ్మారిని మించిన మరో మహమ్మారిది. మార్బర్గ్ వైరస్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడుతోంది. 17 దేశాల్ని కలవరపరుస్తోంది. మార్బర్గ్ వైరస్ ను బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటూ ఉంటారు. ఆఫ్రికాలో కొన్ని వందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారిన పడి మృత్యుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్ అక్కడి కాంగోలో తొలిసారిగా బయటపడింది. ఈ అంతు చిక్కని వ్యాధి రువాండా, కాంగో దేశాల్లో కల్లోలం రేపుతోంది. కాంగోలోని క్వాంగో ప్రావిన్స్ లో మరణ శాసనం రాస్తోంది. కేవలం 15 రోజుల్లో 150 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఆ దేశ ఆరోగ్య అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ జారీ చేశారు. మార్బర్గ్ వైరస్ సోకితే కళ్ళ నుంచి రక్తం కారుతుంది. అందుకే దీన్ని బ్లీడింగ్ ఐ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ ఆఫ్రికా నుండి బయలుదేరి ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. అయితే అసలు ఇది ఎంత డేంజర్, ఇది సోకితే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. వ్యాధి లక్షణాలు: కరోనా కంటే డేంజర్ మార్బర్గ్ వైరస్. ఆఫ్రికాలో 15 రోజుల్లో 150 మంది మృతి చెందారు. ఈ వైరస్ సోకితే 50% డెత్ రేట్ ఉంది. వైరస్ సోకిన తర్వాత 2 నుంచి 21 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. సో కోవిడ్ లాగానే ఫ్లూ లక్షణాలు ఉంటాయి. అంటే జ్వరం, తీవ్ర తలనొప్పి, విపరీతమైన అలసట, ఒళ్ళు నొప్పులు, ఆ తర్వాత వికారంగా ఉండడం, అంటే కొన్ని రోజుల తర్వాత వికారంగా ఉండడం, వాంతులు, దురద, దద్దుర్లతో కూడిన లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇది ఆల్మోస్ట్ మనం ఫైనల్ కి ముందు స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కళ్ళు, నోరు, ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం అవుతుంది. మరోవైపు ఆల్మోస్ట్ ఇంకా చివరి స్టేజ్ అనుకునేది అలాంటి లక్షణాలు ఏంటి అంటే మలంలో రక్తం, అంతర్గత రక్తస్రావం సంభవిస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ చాలా త్వరగా సోకుతుందని కూడా WHO కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఆ తర్వాత స్టేజ్ లో ఈ బ్లీడింగ్ ఐ వైరస్ పేషెంట్ కి ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తుల్లో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇది ఎలా సోకుతుందో కూడా ఒకసారి చూద్దాం. మనకి ముందుగా తెలిసినట్లుగానే ఒకసారి రక్త కన్నీరు, ఈ వైరస్ అనేది ఎలా సోకుతుందో మనం బిగ్ వాల్ లో చాలా వివరంగా చూస్తున్నాము. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. సో వ్యాధి సోకిన వ్యక్తుల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తోంది. సో ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది రక్తనాళాలు, అందుకనే కళ్ళలోండి రక్తం కారుతూ ఉంటుంది. దీని చికిత్సకు ఎలాంటి మందులు లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నివారణ చర్యలు ఒక్కటే మార్గం అంటున్నారు వైద్యులు. సో పిల్లలు, మహిళలపై మరింత తీవ్ర ప్రభావం చూపిస్తోంది ఈ వైరస్. సో లక్షణాలు వచ్చిన తర్వాత అసలు ఇది ఎలా ఒకళ్ళ నుండి ఇంకొకరికి సోకుతుందన్న విషయం మనం తెలుసుకున్నాం. సో దీనికి చికిత్స అందుబాటులో లేకపోవడంతో అనేక మంది రోగులు తమ ఇళ్లలోనే మృత్యువాత పడుతున్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆరోగ్యాధికారులు ఆ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒక నిఘా పెట్టారు. ఇది అంటు వ్యాధి అని, మృతదేహాల దరిదాపుల్లోకి కూడా ఎవరు రావద్దంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇది మన దేశంపై ఎంత ప్రభావం చూపిస్తుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఆల్మోస్ట్ ఇబోలాతో పోల్చుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత సీరియస్ కండిషనో. ఈ వ్యాధి సోకినటువంటి వారిలో కేవలం 50% మంది మాత్రమే బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా వారు బ్లడ్ లాస్ అవడం వల్ల షాక్ గురి చనిపోయేటువంటి ఆధారాలు ఎక్కువ. మరి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల మరణాలు అనేటువంటి అధికం అవుతున్నాయి. ఇది వైరస్ వల్ల కలుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి యాంటీవైరల్ డ్రగ్స్ లేకపోవడం, వ్యాక్సిన్స్ లేకపోవడం అటువంటిది బాధాకరం. ఇది ఎలా అంటే కోవిడ్ లో మనకి ఎటువంటి పరిస్థితులు అయితే జరిగినాయో అటువంటి పరిస్థితులే ఇప్పుడు ఆఫ్రికాలోని కాంగో ప్రదేశంలో కనబడుతూ ఉన్నాయి మనకి. మరి మనకు వస్తుందా రాదా అంటే ఇప్పటికే చెప్పలేము. సో అలా చైనా నుంచి విరుచుకుపడ్డ COVID-19 తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనకి తెలిసిందే. కోవిడ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. కాంగోలో ఇప్పుడు విజృంభిస్తున్న ఈ కొత్త వైరస్ కు మాత్రం కళ్ళెం వేయకుంటే ప్రపంచానికి మరోసారి పెను ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్రికాలో పుట్టింది వైరస్, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మార్బర్గ్ వైరస్ అలియాస్ బ్లీడింగ్ ఐ వైరస్. అదొస్తే అంతే సంగతులు. అది సోకిన వాళ్లకు 50% మంది మరణించే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలు ఈ బ్లీడింగ్ ఐ వైరస్ పుట్టు పూర్వోత్తరాలేంటో ఒకసారి చూద్దాం. కరోనా మహమ్మారిని మించిన మరో మహమ్మారిది మార్బర్గ్ వైరస్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడుతోంది. 17 దేశాల్ని కలవరపరుస్తోంది. మార్బర్గ్ వైరస్ ను బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా అంటూ ఉంటారు. ఆఫ్రికాలో కొన్ని వందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారిన పడి మృత్యుతో పోరాడుతున్నారు.